భారత్పై టారిఫ్తో విరుచుకుపడుతుంది ట్రంప్. రష్యా నుంచి చమురు కొంటుందంటూ ఇండియాపై 50% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు. అదనపు సుంకాలపై భారత్ ఘాటుగానే స్పందించింది. అది దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది. అంతేకాదు అదనపు సుంకాలు విధించడం అన్యాయం, అసమంజసమని ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. అనేక దేశాలు తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నట్లు గుర్తు చేసింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భారత్పై టారిఫ్తో విరుచుకుపడుతుంది ట్రంప్. రష్యా నుంచి చమురు కొంటుందంటూ ఇండియాపై 50% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. ప్రసాద్, ఆసియా దేశాల్లోనే భారత్పై విధించిన సుంకాలు అత్యధికం. చైనా కంటే దాదాపు 20% అధికంగా ఉన్నాయి. అదేవిధంగా పాకిస్తాన్ కంటే 31% భారత్పై సుంకాలు విధించింది అమెరికా. అయితే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవటం భారత్ ఏమాత్రం కూడా అంగీకారం కాదని, ఇది యుద్ధాన్ని రష్యా ఉక్రెయిన్తో చేసే యుద్ధాన్ని ప్రోత్సహించడం అని చెప్పి గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను మరొకసారి నిన్న పునరుద్ఘాటిస్తూ ఆ మేరకు అమెరికా 20% అదనంగా జరిమానాతో అదనపు సుంకాలను విధిస్తూ మొత్తం 50% భారత్ చేసే ఎగుమతులపై సుంకాలను విధించడం జరిగింది అమెరికా. ఈ నేపథ్యంలో నిన్న కొన్ని గంటల తర్వాతనే వెనువెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రకటన చేసింది. దేశ ప్రయోజనాలను పరీక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాము, ఏమాత్రం కూడా దానిపై రాజీ పడే అవకాశమే లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చేస్తూ ఒక అధికార ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఉదయం భారత ప్రధాని స్వయంగా ఈ అంశంకు సంబంధించి తన యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి చెందినటువంటి రైతులు, పాడి పరిశ్రమను ఆధారం చేసుకుని జీవనం సాగించే రైతులు, అదేవిధంగా మత్స్యకారుల యొక్క ప్రయోజనాలను ఏమాత్రం కూడా మేము పణంగా పెట్టలేము, అమెరికాతో రాజీ పడే అవకాశమే లేదన్న అంశాన్ని భారత ప్రధాని మోడీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా అమెరికా ఈ సుంకాలను విధించడం ద్వారా భారత్ అమెరికాకు చేసే ఎగుమతులు మరింత ప్రియం కానున్నాయి. ముఖ్యంగా వస్త్రాలు లాంటి అంశాలు, ఆటో విడిభాగాలు లాంటి అంశాలతో పాటు ఇతరత్ర అనేక వస్తువులు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై మరింత అధిక భారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అదేవిధంగా అమెరికా మధ్య ఉన్నటువంటి అసమతులితమైనటువంటి వాణిజ్యం మరింత గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు ఈ వస్తువులను సరఫరా చేసే విషయంలో కూడా పెద్ద ప్రభావం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు వాణిజ్యవేత్తలు. ముఖ్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవటం. భారత్ ఈ రకంగా చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా రష్యాను ప్రోత్సహించడమేను, అదేవిధంగా ఇది ఏమాత్రం కూడా సమ్మతం కాదన్న అంశాన్ని అమెరికా చెప్తుండగా భారత్ కూడా చాలా స్పష్టంగా ఈ అంశంపై ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. వాస్తవానికి రష్యా నుంచి వస్తువులను, చమురును దిగుమతి చేసుకునేందుకు అమెరికా మాత్రమే ప్రోత్సహించింది. ఏ ఐరోపా దేశం పట్ల కూడా ఈ రకంగా చర్యలు తీసుకోలేదు అమెరికా. అదే చైనాపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే కేవలం భారత్ పైనే ఈ రకంగా బాహటంగా వ్యాఖ్యలు చేస్తూ ఆ మేరకు అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారని, ఇది ఏమాత్రం కూడా సమ్మతం కాదు, ఇది సమర్థనీయం కాదు, ఇది అన్యాయం, అక్రమం అంటూ కూడా భారత్ చాలా స్పష్టంగా తన ప్రకటనలో జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల యొక్క ఇంధన భద్రతను కల్పించడం, రోజువారీ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న అంశాన్ని చాలా స్పష్టంగా గతంలోనే అమెరికాకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా మరలా ఈ అంశంపై పునరుద్ఘాటిస్తూ ఆ మేరకు భారత్పై ఈ రకంగా విమర్శనాస్త్రాలు చేయడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. అదేవిధంగా వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాల్లో భారత్ను తల ఉంచి ఆ మేరకు మెడలు ఉంచి ఈ రకంగా ఒప్పందాలు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ బేరసారాలకు దిగే భాగంలోగానే అమెరికా ఈ రకంగా ప్రయత్నం చేస్తున్న అంశం కూడా భారత్లో ఉన్నటువంటి వాణిజ్యవేత్తలు, ఆర్థికమైనటువంటి వేత్తలు వీరంతా కూడా అంచనా వేస్తున్నారు. ఏమాత్రం కూడా ఇది అంగీకార యోగ్యం కాదు. ఈ అంశంపై భారత ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలని చెప్పి కూడా భారత ప్రభుత్వానికి సూచిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా అదే తరహాలో భారతదేశ ప్రజల యొక్క భద్రతను, వారి యొక్క పరిరక్షణను, ప్రయోజనాలను పరీక్షించేందుకు తీసుకునే అనేక చర్యలు కూడా తీసుకుంటాము, ఎక్కడా కూడా రాజీ పడమన్న అంశాన్ని కూడా చాలా గట్టిగా తన ప్రకటనలో అమెరికా కూడా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి చెందినటువంటి రైతులు, అదేవిధంగా మత్స్యకారుల ప్రయోజనాలను ఖచ్చితంగా పరిరక్షిస్తాము, వారిని కాపాడుకుంటాము. భారత పాడి పరిశ్రమను దెబ్బతీసే విధంగా అమెరికా పాల ఉత్పత్తులను ఏమాత్రం కూడా అంగీకరించబోమన్న అంశాన్ని కూడా అమెరికాకు చాలా స్పష్టం చేయడం జరిగింది భారత ప్రధాని. ఈ రకంగా భారత ప్రధాని మోడీ స్వయంగా చేసిన ప్రకటనతో ఈ భారతదేశం
అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఏమాత్రం కూడా రాజీ పడము అన్న భారత ప్రధాని యొక్క నిర్ణయం బహుశా మరొక 21 రోజుల్లోనే అమెరికా చేసిన విధాల యొక్క అమలు కాబోతుంది. కాబట్టి ఏ రకంగా ఉంటుందనేది మనం వేచి చూడాల్సి ఉంది. భారత ప్రధాని ప్రకటన ఏ రకంగా ప్రభావం చూపించే అంశం కూడా దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.